ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఎందరో మన ప్రభువునకు ఎన్నో పేర్లు పెట్టి ఆయనను ఆరాధించిన సమయాల్ని, సందర్భాల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాము. వారు అనుభవించిన అనుభవాలకు తగినట్లుగా మహోన్నతుడని, సర్వోన్నతుడని, సజీవుడని, ఇలా ఎన్నో వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాలకు తగినట్లుగా ఆయనను ఆరాధించినటువంటి అనుభవాలు ఎన్నో మనం చూస్తామండి. ప్రాముఖ్యంగా ఈ పూట మనం భక్తుడైన యోబు పలికిన మాటల్ని మనం గమనించినప్పుడు ఆయన ఒక క్లిష్టమైన మార్గంలో నడిచి పరిశోధింపబడిన వాడై, పరిశీలించబడిన వాడై, పరీక్షించబడిన వాడై, ఒక శుద్ధ సువర్ణంగా ప్రకాశించిన ఉన్నత స్థానానికి ఎక్కినవాడు దైవజనుడైన యోబు. ఎన్నో అనుభవపూర్వకమైనటువంటి మాటలు ఆయన వ్రాశాడు. ఎందుకంటే అనుభవించాడు గనుక. ఆ మాటలలోని ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, అది 19వ అధ్యాయము 25వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ మన ప్రభువునకు ఆయన పెట్టే పేరేంటంటే విమోచకుడు. అంటే విమోచించువాడు, తప్పించువాడు, కాపాడువాడు అనే మాటని ఇందులో మనం చూస్తాము. నిజమే ప్రియులారా, దేవుడు మనల్ని విమోచించకపోతే, తప్పించకపోతే, కాపాడకపోతే, రక్షించకపోతే ఈరోజు సజీవుల దేశంలో మనం ఉండేవాళ్ళం కాదండి. ఆనాడు భక్తుడు పలికిన ఆ మాట ఈనాటికి అది సర్వసత్యమై నిలిచింది. ఈనాడే కాదు, ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఆ మాట సర్వసత్యమై నిలుస్తుంది. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు గనుక మనల్ని ఏ స్థితిలో నుంచి అయినా, ఏ పరిస్థితులలో నుంచి అయినా ఆయన మనల్ని విమోచించుటకు, విడిపించుటకు, రక్షించుటకు, తప్పించుటకు, కాపాడుటకు ఆయనే శక్తి గల దేవుడు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి రక్షించాలంటే ఆ వ్యక్తి బలవంతుడై ఉండాలి, శక్తివంతుడై ఉండాలి. గనుక సర్వమానవాళిని రక్షించుటకు శక్తి గల దేవుడు విమోచకుడైన యేసుక్రీస్తు అక్కడేనండి. అందుకే ఆ సజీవుని నేను చూస్తాను. ఈ శరీర బలహీనతలు కానీ, రుగ్మతులు కానీ, ఈ వ్యాధులు కానీ, బాధలు కానీ, ఇవేవి కూడా ఆయన ఎదుట శక్తి కలిగినవి కావు, నిలిచేవి కావు. మబ్బు విడిపోయినట్లుగా ఇవన్నీ విడిపోతాయి. నేను మరలా సజీవుడనై నన్ను విడిపించినా, నన్ను రక్షించినా, నన్ను తప్పించిన ఆ విమోచకుడిని నేను చూస్తాను అని శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వ్యక్తి దైవజనుడైన యోబు. ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఈ విమోచకుడైన ప్రభువు ఎలాంటి కార్యాలు చేస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు కొన్ని విషయాలు ఈ పూట సందర్భానుసారంగా మనం ధ్యానించుకుందామండి. ఇది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివినప్పుడు,
పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చూడండి, వాక్య భాగంలో నీ విమోచకుడైన పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తాడు? ఈ విమోచకుడు అనంటే నీకు సహాయము చేయుచున్నాడు. నీవు పురుగు వంటి వాడవై ఉండవచ్చు, స్వల్పజనమైన వాడవి అయి ఉండవచ్చు. ఈరోజున మనం ప్రతి కార్యానికి మన శక్తిని మనం చూసుకుంటామండి. నా సామర్థ్యత ఏంటి, నా గోత్రం ఏంటి, నా కులమేంటి, నా బంధు బలగం ఎలాంటిది, నాకున్న ధన సహాయం ఏ పాటిది, వీటిని బ్యారేజ్ వేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలైనా, ఏది చేయాలన్నా మనం వాటిని చూసుకొని మనల్ని మనం కించపరుచుకుంటూ ఉంటాము, బలహీనపరచబడిపోతూ ఉంటామండి. కానీ ఒక పురుగు వంటి యాకోబుని, స్వల్పజనమగు ఇశ్రాయేలుని ఆయన ఎంత దీవించి ఆశీర్వదించి ఘనమైన వ్యక్తులుగా మార్చాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందండి. వారిని గూర్చి విన్న రాజులకి ధైర్యం చెడిపోయిందట. వారి మీద శత్రుభావంతో కత్తులు నూరిన వాళ్ళ గుండెల్లో భయాన్ని పుట్టించాడట. ఆకాశము క్రిందనున్న సమస్త జనములకు ఆయన భయమును, వెరపును పుట్టించాడట ఇశ్రాయేలీయులను బట్టి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుడే మన దేవుడు కదా, ఆ రక్షకుడే మన రక్షకుడు కదా, ఆయన మన విమోచకుడు కదా. మరి ఆయన మనకు ఎందుకు సహాయం చేసి, ఆయన సహాయము వలన ప్రాకారాలు దాటేటట్లు ఆయన మనకు కృపనివ్వడు, ఇస్తాడు. ఆయన విమోచకుడు. ఆయన సహాయం చేస్తే ఎలా ఉంటుందంటే ఏదో మనుషులు సహాయం చేసినట్లుగా కాదండి. తల్లిదండ్రులు, అయిపోయిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు ఏదో గుప్పిలు విప్పి ఈ చిన్ని చేతుల్లో చిల్లర పైసలు పెడుతుంటారు కదా, అలా కాదండి. ఆయనది బలమైన హస్తం. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు దేవుడు ఆయన. ఆయన సహాయ సహకారాలు ఎలా ఉంటాయి అనంటే, ఒకరిని పెంట దిబ్బలలో నుండి ఆయన ఆకాశ గగనాలలోనికి తీసుకుని వెళ్తాడు, ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాడు, ఉన్నతమైన స్థలముల యందు ఆయన మనల్ని నడువ చేస్తాడు. ఒకవేళ మనకు శక్తి కొంచెమే అయి ఉండొచ్చండి, మన దగ్గర ఉన్న సైన్యమే కానీ, మనకున్న బలగమే కానీ, మనకున్న ధనమే కానీ అన్నీ కూడా అవి సంకుచితము, అల్పము, స్వల్పము అన్నట్లుగా ఉండవచ్చు. కానీ చరిత్రలోనికి మనం వెళితే ఆ తక్కువ సైన్యముగా ఉన్న రాజులు వెళ్ళి ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రియులారా, అధిక సైన్యం కలిగిన వారిని సులువుగా జయించగలిగినటువంటి కృపని ప్రభు అనుగ్రహించాడు. గనుక మన విశ్వాస జీవితంలో ఏ అక్కరం మనకున్నప్పటికీ, ఏ అవసరత మనకున్నప్పటికీ, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, ఆ విషయంలో ఆ విమోచకుడైన దేవునిని మనం అర్జించినప్పుడు ఆయన మనకు సహాయం చేసి ఆ ఇబ్బందుల కొలిమిలో నుంచి మనల్ని విడిపిస్తాడు, ఆ ఇరుకైన మార్గంలో నుంచి తప్పిస్తాడు, ఆ శోధన బాధలలో నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు, రక్షకుడై ప్రత్యక్షమవుతాడు, విమోచకుడై మన ఎదుట ఆయన నడుస్తాడు. గనుక నా ప్రియ సహోదరులారా, ఆయన వైపు తిరిగి ఆయనకు విన్నపించుకొని, ఆయనకు మొరపెట్టుకొని మనము విడుదల పొందవలసిన వారమే కానీ మనుషుల వైపు మన దృష్టి త్రిప్పకూడదు అనేది ఈ వాక్యం చెబుతున్న సత్యం. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడనే. ఆకాశమును విశాలపరచిన వాడను నేనే, భూమిని పరచిన వాడను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విమోచకుడైన దేవుడు ఏం చేస్తాడు అనంటే ఆయన విశాలపరుచు దేవుడు అంటండి. దేవుని
పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. విశాలపరచు దేవుడు అంటే మనల్ని ఉన్న స్థితిలోనే అలాగే ఉంచే దేవుడు కాదండి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఆశీర్వదిస్తాడు ఆయన. ఆ ఆశీర్వాదాన్ని అంతటితోనే ముగించి మనకు సర్ది చెప్పేవాడు కాదు. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాము ఒంటరిగా బయలుదేరాడు. నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వదించి ఎలా ఆయనను సాక్షిగా నిలబెట్టాడు అని అంటే, ప్రియులారా, ఆయనకి ఆశీర్వాదం ఇవ్వడం మాత్రమే కాదు, అంచెలంచెలుగా అతనిని ఆశీర్వదించి విశాలపరిచాడండి. దేశాలను ఆయన గుప్పిట్లో పెట్టాడు. ఆకాశ నక్షత్రాల వలె ఆయనను ఆశీర్వదించాడు. ఇక ఆకాశము కంటే మించిన విశాలత ఇంకేమైనా ఉందంటారా? లేదు. మన బ్రతుకులలో కూడా అది వ్యాపారమైన, ఉద్యోగమైన, చేతి పని అయినా, కుటుంబపరముగానైనా, వ్యక్తిగతంగానైనా మనం ఒంటరిగా ఉండడం కాదు. మనం రక్షించబడిన వారం రక్షించబడినట్లుగానే అక్కడే నిలిచి ఉండడం కాదు. మన సరిహద్దులను ఆయన విశాలపరుస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని విమోచించువాడు కనుక ఆ విమోచకుని ద్వారా మనకు విశాలత కలుగుతుందండి. మన సరిహద్దులు విశాలపరచబడినప్పుడు మన రక్త సంబంధికులలో రక్షించబడిన వారం ఒకవేళ మనము ఒక్కరమే అయినప్పటికీ మనలను బట్టి వేలాది మంది ప్రభు దగ్గరికి వచ్చేటట్లు, ప్రభు వైపు ఆకర్షించబడేటట్లు, ఆయన సిలువ వైపు నడిపించబడేటట్లు ఆయన విశాలపరుస్తాడు. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి చెప్తుంటే నేను విన్నానండి. ఏమన్నా మా ఊర్లోని చెప్పుడు ఒక 2-3 కుటుంబాల వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళం ప్రార్థనా మందిరానికి. ఇప్పుడు ఇంచుమించు 10-15 కుటుంబాలు వస్తున్నామండి. ఎలా ఈ విస్తరణ కలిగింది అని అంటే వాళ్ళు చెప్తారు, ఏమోనండి, దేవుడే మమ్మల్ని సమకూర్చాడు. వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మహత్తరమైన కార్యాలు వాళ్ళ జీవితాల్లో ప్రభు చేశాడు. అంచేత వాళ్ళు ఇప్పుడు మాతో కూడా కలిసి దేవుని మందిరానికి నడిపించబడుతున్నారండి. విమోచకుడు ఆయన. ఆశ్చర్యమైన మహత్తరమైన కార్యాలు చేయటకు ఆయన సామర్థ్యత గల దేవుడు, సమర్థుడైన దేవుడు గనుక విశాలపరుస్తాడు. ఆ రీతిగానే మీ చేతి పనులు కూడాను ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ దానిని ఘనముగా నడిపించుటకు ఆయన శక్తి గల దేవుడండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆ విశాలపరిచే దేవునిని మనం నమ్మినందువలన ఈ రోజున విశాలత మనకు కలుగుతుంది, ఆ ఇరుకు తొలుగుతుంది. మనం విశాల స్థలమందు ఆయనను స్తుతించే అవకాశం కలుగుతుంది. లేఖనాల్లో మనం చదివినప్పుడు అబ్రహాము తవ్విన బావుల్ని ఫిలిస్తీయులు పూడ్చివేశారండి. తన కుమారుడైన ఇస్సాకు ఏం చేశాడు? తమ తండ్రి తవ్విన ఆ బావుల్ని మరలా త్రవ్వడం ప్రారంభించాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే శత్రువులు ఊరుకుంటారండి. ఏ విధంగా నైనా ఆ బావులను పూడ్చివేయాలని, ఆ జలాలను, ఆ జలధారాలను అనుభవించకుండా చేయాలని శత ప్రయత్నాలు చేశారండి. నేను ఒక్క మాట క్లుప్తంగా మీతో చెప్పాలి. ఇస్సాకు వెళ్ళి ఎక్కడ అడుగుపెట్టి ఎక్కడ ఆయన కార్యం ప్రారంభించిన దేవుడు అతని కార్యాలన్నీ సఫలం చేస్తూ అతనిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఏ వ్యక్తులైతే అతని మీద విరుచుకుపడి, ఏ వ్యక్తులైతే కక్షను, ఈర్షను, ద్వేషాన్ని పెంచుకోవాలని ప్రయాసపడ్డారో వారే ఒకనాడు శిరస్సు వంచి నమస్కరించి, నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను ఆశీర్వదించి విస్తరింపచేస్తున్నాడు కనుక మేము ఇక మీదట కక్షతో కాదు నీతో సమాధాన పడడానికి వచ్చామని శిరస్సు వంచిన చరిత్రలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. శత్రువు ఎప్పుడు మన సరిహద్దుల్ని అరికడుతాడు. మనం విస్తరించబడుతూ ఉంటే ఓర్వలేడు శత్రువు. కానీ మన ప్రభు అలా కాదు. ఆయన విశాలపరుస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు గనుక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో
యెషయా గ్రంథంలోని 48వ అధ్యాయము 17వ వాక్యంలో మనం చదివినప్పుడు, నీ విమోచకుడగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రియులారా చూడండి, ఆయన విమోచకుడైన దేవుడు ఏం చేస్తాడంటే మనకు ప్రయోజనము కలుగునట్లు ఆయన మనకు ఉపదేశం చేస్తాడట. మనము నడవవలసిన మార్గంలో ఆయన మనం నడిపిస్తాడట. మనము నడవవలసిన మార్గం దేవుడు మనకు నిర్ణయించి ఉన్నాడండి. తటస్థంగా అప్పటికప్పుడు ఏదో మలుపు త్రిప్పి తీసుకుని వెళ్ళిపోవడం కాదు. మన జీవిత దినాలన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. మన ఎడల ఆయనకి దేవునికి గొప్ప సంకల్పం ఉంది, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ఆ నడవవలసిన త్రోవలో మనం నడవకుండా వేరొక త్రోవలోనికి మనం వెళ్ళామనుకోండి, మన జీవితంలో ఏది కూడా ఆశీర్వాదకరంగా ఉండదు, అది ప్రయాసగా ఉంటుందండి. కష్టపడుతుంటాము, రెక్కల ముక్కలు చేస్తుంటాము, రక్తాన్ని ఆవిరి చేస్తుంటాము, కానీ ప్రయోజనం ఏమీ కనిపించదు. ఎందుకంటే అది మనము నడవవలసిన త్రోవ కాదు, మనం చేయవలసిన వ్యాపారం కాదు, మనం చేయవలసిన ఉద్యోగము కాదు, మనం ఉండవలసిన ఇల్లు కాదు, అన్నీ వ్యతిరేకంగా ఉంటుంది. మనం నడవవలసిన త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవలో మనం నడిస్తే ఎత్తుగా ఉన్న ప్రతి స్థలములను ఆయన సరళం చేస్తాడు. మన పాదములు జారిపోకుండా ఆయన కాపాడుకుంటూ మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడండి. ఆయన విమోచకుడు కదా, అందుకని చక్కగా ఉపదేశం చేస్తాడు. ఏది మనకు క్షేమము, ఏది మనకు క్షేమము కాదు, ఏది మనకు ఆశీర్వాదము, ఏది మనకు ఆశీర్వాదం కాదు, మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ప్రతిష్ఠింపబడినటువంటి అనుభవాలలో ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఆయన చక్కగా మనకు ఉపదేశం చేస్తాడు. మనల్ని ఆయన తిన్నని మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడట. ఈ రోజున ఆ ఉపదేశం మనకు దూరమై, ఆ నడిపింపు మనకు దూరమై, మన ఇష్టానుసారంగా, మన ఆలోచనానుసారంగా మనం నడుస్తూ అనేక అనర్థాలకు మనం పాల్పడుతున్నాము. కన్నీళ్లకు మనం తావు కలిగించి జీవితాన్ని అదో పాతాళానికి మనకై మనమే త్రోసివేసుకుంటున్నామనే విషయాన్ని మనం గమనించాలండి. ఆయన మనకు ఉపదేశిస్తే దానిలో మనకు ఎంతో గొప్ప జయము కలుగుతుంది, ఎంతో మేలు కలుగుతుంది. అది ప్రయోజనకరమైన ఉపదేశం గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుతామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. ఇప్పుడు చూసారా, ఆయన ఉపదేశానికి మనం లోబడితేనట మనకి ఏం కలుగుతుంది? దీర్ఘాయువు కలుగుతుందట, సుఖజీవముతో గడుచు సంవత్సరములు మనకు కలుగుతాయట, శాంతి మనకు కలుగుతుందటండి. నిజమే, ఆయన మాట వినకుండా మనం విరోధులమైతే మనకు శాంతి ఎలా కలుగుతుంది? సుఖజీవముతో కూడినటువంటి సంవత్సరాలు మనకు ఎలా ఎదురవుతాయి? లేదండి. గనుక ఆ యొక్క ఉపదేశాన్ని, ఆయన నడుపు మార్గములను మనం వివేచించి అందులో మనం నడవాలి. ఆ విమోచకుడైన దేవుడు మనకు ఉపదేశించి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆఖరిగా మరొక్క మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వాక్యంలో మనం గమనిస్తే, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, విమోచకుడైన దేవుడట ఆయన నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తాడంటండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిత్యమైన కృపతో వాత్సల్యం చూపించడు. ఏదో నిమిషమాత్రం ఒకవేళ ఆయన కోపించినప్పటికీ, ఆయన విముఖుడై ఉన్నప్పటికీ
ఆయన అలాగే మనల్ని దూరం చేసుకునేవాడు కాదట, గెంటి వేసే దేవుడు కాదట, త్రోసివేసేవాడు కాదట. మరలా నిత్యమైన కృపతో ఆయన వాత్సల్యం చూపిస్తాడు, కృప చూపిస్తాడు, కనికరం, దయ చూపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప లేనిదే మనం క్షణమైన బ్రతుకులేం కదా. ఆయన కృప లేనిదే ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము కదా. మరి ఆ ఆశ్చర్యకరుని, ఆ కృప సత్య సంపూర్ణుడైన దేవుని యొక్క వాత్సల్యం మనకు కలిగినప్పుడు అది ఎంతో ఘనమైనది. దావీదు కృప పొందాడు, పౌలు కృప పొందాడు. మన పితరుల జీవిత చరిత్రలో మనం గమనించినప్పుడు ఆ కృప వారిని అత్యున్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళింది. ఆ కృప వారిని ఘనపరిచింది. ఆ కృప కలిగిన వాని యొక్క అనుభవాలు తుడిచివేయబడక శాశ్వతంగా నిలిచిపోయాయండి. అలాంటి ఉన్నతమైన కృప వాత్సల్యమును ఆయన మనకు చూపిస్తాడట, ఆ విమోచకుడైన దేవుడు. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విమోచకుడు. ఆ విమోచకుడు మనకు చేసే ఆశీర్వాదకరమైన అనుభవాలు ఏంటి? ఏదో విమోచకుడని పేరు పెట్టుకొని ఆయన ఒక రాతి శిలలా నిలిచిపోయినవాడు కాదు. మన జీవిత దినములన్నీ కూడా విజయ పదములో ముందుకు వెళ్ళడానికి ఆయన సజీవుడై మనతో ఉంటాడు, విమోచకుడై మనల్ని నడిపిస్తాడు. శత్రువుల చేతుల నుండి మన దేశాన్ని రక్షించిన, కాపాడిన, విమోచించిన ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడు. మన వ్యక్తిగత జీవితాలని, ఆధ్యాత్మికమైన అనుభవాలని కూడా ఆయన విమోచించి కాపాడుటకు బలవంతుడైన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అందరు తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు విమోచకుడవు. మా పితరుడైన యోబు పలికిన మాటల్ని ఈ పూట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరు సహాయం చేసే దేవుడవు, కృప చూపించే దేవుడవు, అనేక గొప్ప కార్యములతో మమ్మల్ని అలంకరించే దేవుడవు నాయన. మీరు బలవంతుడైన దేవుడు గనుక మీరు తప్ప మమ్మల్ని విమోచించే వారు ఎవరు కూడా లేరు. మీరు తప్ప మాకు రక్షకుడు ఎవరు లేరయ్యా. గనుకనే ఈ భూతలం మీద సజీవులుగా మేము ఇంకనూ నిలిచి ఉన్నాము. కోపించుచునే వాత్సల్యం చూపించు వాడవు గనుక నీ కృప మాకు ఎన్నడూ దూరం చేయక, నీ కృప బాహుల్యములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మీ కౌగిలిలో మమ్మల్ని హత్తుకొని మమ్మల్ని నడిపించమని మాకు మీ ఉపదేశము చేసి, ఆ ఉపదేశము ద్వారా సుఖజీవముతో కూడిన సంవత్సరములను మేము గడుపుటకు మీరు సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.